వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్సెస్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేసిన బగ్గుమనేలాగా ఉంది. అయితే బాలినేని చేసినటువంటి కామెంట్స్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం, ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాలినేని గారు కౌంటర్ ఇవ్వడం, సవాల్ విసరడం కూడా జరిగింది. ఎందుకు ఇదంతా ఈ కౌంటర్సు, అలాగే ఏంటి దీని వెనకున్న కథ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బహిరంగ చర్చకు కూడా సిద్ధం అంటున్నారు. బాలినేని సవాల్ విసురుతున్నారు చెవిరెడ్డి పైన. దానికి సంబంధించి కనుక మనం కనుక చూసినట్లయితే, తాను విలువలతో రాజకీయాలు చేసే వ్యక్తినని జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టినట్టుగా కూడా ఆయన చెప్పారు. జనసేనలో చేరేటప్పుడు చెప్పానని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెప్పు కోసం తాను మాట్లాడుతున్నట్టుగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ పైన అభిమానం, ఆయన మరణం తర్వాత కూడా మంత్రిగా ఎమ్మెల్యే పదవులు వదులుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళానని, అంటే పార్టీలోకి కూడా వెళ్ళానని బాలినేని గుర్తు చేశారు. రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే జగన్ ఒక్కరేనా, విజయమ్మ, షర్మిల కాదా అనేసి కూడా ప్రశ్నించారు. వారిపైన అసభ్య పోస్టులు పెడితే ఆ కుటుంబం అంటే నా కుటుంబం కాదు అన్నట్టుగా కూడా పట్టించుకోరా అంటూ కూడా చెప్పుకొచ్చారు. బాలినేనిని ఈ విషయాన్ని కూడా అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదొక సూటి ప్రశ్నగా కూడా ఆయన వేయడం జరిగింది. తాను ఎవరి మెప్పు కోసం పని చేయడం లేదని, ఆ విషయాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలనేసి కూడా చెప్పారు. తిట్టిన వాళ్ళకే టికెట్లు ఇస్తామని ఒక సాంప్రదాయాన్ని ఎవరు కొనసాగిస్తున్నారో తెలుసనేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే మనకు తెలుసు ఎవరెవరికి సీట్లు ఇచ్చారు, ఎవరెవరు ఏ విధంగా అసలు రాజకీయంలో ఒక కొత్త సాంప్రదాయాన్ని, బూతుల సాంప్రదాయాన్ని, ఉన్నతమైనటువంటి పదవుల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసేటువంటి వ్యక్తులు వారి యొక్క భాషా తీరు, అసలు ఎవరు కూడా అటువంటి భాషా తీరు ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల్లో రాజకీయాలు స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా గత 2019 ఎన్నికల ముందు వరకు కూడా ఎవరు అటువంటి భాషను ఉపయోగించలేదు. 2019 నుండి 24 లోపు ఈ వ్యవహారం, వారి యొక్క మాట తీరు ఆ విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరిని విమర్శించను అని కూడా చెప్పుకొచ్చారు. అలా చేస్తే నేను కూడా వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. ఆదానితో విద్యుత్ ఒప్పందం 1750 కోట్లు లంచం తీసుకున్న వార్తలు వచ్చాయి. అప్పట్లో విద్యుత్ మంత్రిగా ఉన్నందుకు ఏం జరిగిందో చెప్పాను. సైకీతో ఒప్పందం అంశంలో నాకు ఏమాత్రం సంబంధం లేదు. సీఎండీ ఫైల్ కూడా నా వద్దకు రాలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం తెలిసినని నువ్వు మాట్లాడుతున్నావు అంటూ కూడా బాలినేనైతే కౌంటర్ ఇచ్చారు. నేను వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవరు తట్టుకోలేరు. పవన్ వెంట ఉంటూ కూటమితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిని తీసుకొచ్చి ఒంగోలులో టికెట్ ఇస్తారా? అలా చేయడం నాకు నచ్చలేదు. అందుకే దానికి నేను అంగీకరించలేదు. వైసీపీ నుంచి కూడా ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిందో మొత్తం కూడా చెబుతా. ధైర్యం ఉంటే చెవిరెడ్డి బహిరంగ చర్చకు రావాలంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. మరి ఈ సవాల్ని చెవిరెడ్డి గారు స్వీకరిస్తారా? దీనికి ఏ విధంగా కౌంటర్ ఇస్తారో అవన్నీ కూడా తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే. ఈ రకంగా అంటే ఈయన పార్టీలో పెట్టినప్పటి నుండి కూడా ఉన్నారు కాబట్టి, పార్టీలో మరొక రకంగా చెప్పుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితుడు కావడం, అలాగే జగన్మోహన్ రెడ్డికి మొదటి నుండి కూడా తన తండ్రి హయాం నుండి ఆయన కొనసాగుతూ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2019 నుండి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి చేశారు అనేది కూడా బాలినేనికి పక్కాగా తెలుసు. కుటుంబ పరంగా అలాగే రాజకీయ పరంగా కూడా తెలుసు కాబట్టి, మరి బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా వైసీపీ నేతలు కెలికి ఈ మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే విధంగా వైసీపీ నేతలు చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. చూద్దాం మరి ఆ విధంగా చేసుకుంటారా ఏంటి, ఏం జరగబోతుంది? దీనికి చెవిరెడ్డి గారు ఏ విధంగా కౌంటర్ ఇస్తారనేది కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.